ప్రపంచాన్ని గడ్డగడ్డలాడిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు డాక్టర్ గారు. డాక్టర్ చెప్పండి. గడగడలాడించేంత వైరస్ ఏం కాదండి, ఇది ఒక నార్మల్ ఫ్లూ. బేసిక్ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇది ప్రమాదం కాదు అని కోవిడ్ కి ముందు ఎలాగైతే జనాల్లో ధైర్యాన్ని నూరిపోసారో అదే విధంగా ప్రజల్లో భయాందోళనలు తొలగించడానికి ఒక చిన్న ప్రయత్నం అయితే డాక్టర్ గారు చేస్తున్నారు. నిజంగానే ఇది ప్రమాదకరం కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. జలుబు చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. కేవలం జలుబు అనుకుని నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే అది మీ ప్రాణాలను హరించే హెచ్ఎంపీవీ వైరస్ కావచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. రాబోయే ఈ మరణ మృదంగాన్ని ఆపే పరిష్కారమే లేదు. వామ్మో, ఈ మృదంగాలు డప్పులు డోర్లు ఏంటమ్మా? హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తే చాలు, ప్రమాదం ఏం లేదు. వ్యక్తిగత ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం తప్ప మన చేతుల్లో ఏమీ లేదా? రాబోయే ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి మనందరం దేవుడి మీద భారం వేయడం తప్ప వేరే ఆప్షన్ లేదా? లేదా అంటే లేదు అంటున్నారు డాక్టర్ గారు. ఈ గోల స్టార్ట్ అయిన చైనాలోనే అంత నార్మల్ గా ఉందని అక్కడున్న మన ఇండియన్ డాక్టర్స్ చెప్తున్నారు. వైరస్ విలయ తాండవాన్ని చైనా ప్రభుత్వం గుడ్డిగా ఉంచింది, అక్కడి సిటిజన్స్ ని కూడా తప్పుదోవ పట్టించింది అని డాక్టర్ గారు చెప్తున్నారు. ఇదిగో టీఆర్పీ రేటింగ్స్ కోసం మరణ మృతంగాలు విలయ తాండవం ఇట్లాంటి పదాలు వాడు. అంత ప్రమాదం కాదు, ఇది ఒక నార్మల్ ఫ్లూ 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 అంతే. మీరు చూస్తున్నట్లయితే రాబోయే మహమ్మారి వల్ల వైద్య రంగం మీద ఎంత ఒత్తిడి ఉండబోతుందో డాక్టర్ గారి మాటల్లో అర్థమైపోతుంది. తస్మాత్ జాగ్రత్త.